హాయ్ అండి. నేను మీ పీలేరమ్మాయి. ఏదో పెద్ద క్యారీ తెస్తున్నా అనుకుంటున్నారు గదా! ఇందులో ఏమున్నాయంటే మేము చేసిన కజ్జికాయలైతే ఉన్నాయి. వీటిని ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలైతే నేను చూపించబోతున్నాను. ఇదేదో మీకు తెలియని వంటని కాదు. ఒక్కొక్క ఫుడ్ ఐటెమ్‌ని ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో చేస్తారు. మేమెలా చేస్తాము అనేది మీకు చూపించాలనుకున్నాను అంతే సింపుల్‌గా. ముందుగా అయితే 1/4 కేజీ శనగపప్పు, 4 యాలకులు, 1/4 కేజీ చక్కెరైతే తీసుకున్నాము. ఫస్టు మిక్సీ జార్‌లో 1/4 కేజీ శనగపప్పు, అలాగే 4 యాలకులు వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్‌లో 1/4 కేజీ చక్కెర వేసుకొని, ఇలా పొడి చేసుకొని, శనగపప్పు పొడి పైనేసి ఇలా బాగా కలుపుకోవాలా. కలుపుకున్న ఈ పిండినైతే తీసి పక్కన పెట్టుకునేయాలి. తర్వాత మైదా తీసుకొని, నేనైతే అరకిలో మైదా తీసుకున్నాను. దీన్ని ఇలా వాటర్ పోసుకుంటూ ఇలా అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి. కొంచెం సేపు తర్వాతైతే కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా చపాతీ కర్ర వీటితో ఇలా రౌండ్‌గా అయితే షేప్స్ చేసుకోవాలి. ఈ కజ్జికాయ చేసుకోవడానికి ఇలాంటివైతే మోస్ట్‌లీ అందరింట్లోనూ ఉండే ఉంటాయి. దీనిపైన ఇలా పిండి పెట్టి కొద్దిగా పిండి వేసైతే ఇలా క్లోజ్ చేయాలి. నేనైతే వరస్ట్ షేప్‌లో చేశాను. అందుకని మా అమ్మ "నువ్వు దయచేసి చేయొద్దని" మా మమ్మీ ఇవన్నీ చేసుకునింది. అర్ధ కేజీ మైదాకి మేము చిన్న చిన్న షేప్స్‌లో చేసుకోవడం వల్లేమో దగ్గర దగ్గర 50-60 అయితే వచ్చాయండి. ఇలా అన్నీ అయితే ఫుల్‌గా రెడీ అయిపోయిన తర్వాత వేడి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసి తీసి పక్కన క్యారలు అయితే ఏసి పెట్టింది. ఇంతకీ కజ్జికాయలు మీరు కూడా ఇలాగే చేస్తారా? లేదా డిఫరెంట్ స్టైల్‌లో ఏదైనా చేస్తారా? తప్పకుండా అయితే కామెంట్ చేసేయండి. ఓకే అండి మరి. బాయ్ బాయ్.